ఏందండి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఏమైంది చెప్పండి. ఏమైందంటే ఏం చెప్పాను, ఒకటి అయిందోటి కాలేదా? నువ్వు చేసే కథలకు ఊళ్ళే నా ఇజ్జత్ పోతాంది తెచ్చి ఈ మధుగాని పెళ్ళము ఊకే లొల్లె పెడుతుంది అవ్వతోని వాళ్ళ అయ్యతోని. ఒక్కరోజు చక్కగా ఉన్నది లేదు అత్తమామతోని అని బయట తూతూ అని ఊస్తారే నా మీద. నేనేం చెప్పాను, ఎవరికేం చెప్పాను నీ గురించి? ఇచ్చి నా బతుకు పాడుగాను. నిన్ను చేసుకున్నప్పటి నుంచి ఒక్కరోజు నేను సుఖపడ్డది లేదే చిట్టి. గింత ఉసురు పోసుకుంటాను నన్ను. ఏదో పోని పోని ఇదే నేర్చుకుంటది తెలుసుకుంటది అని అంటే నీకు ఇంకెక్కువ అవుతుంది బలుపు తప్ప దిగుతలేదే. అందుకే నువ్వు నీ అవ్వగారింటి వీక్ ఫస్ట్ నువ్వు వాడుంటేనే నీ బలుపు దిగుతుంది. నీకు మొగడంటే లెక్కలేదు, అత్తమామ అంటే లెక్కలేదు, నీకు బాబా ఉన్ను అక్క అంటే లెక్కలేదు. నీకు ఎన్నడాలంటే రెస్పెక్ట్ ఇస్తావు నువ్వు, నాకు అర్థమైతలేదు. రేపు నీకో తమ్ముడు ఉన్నాడు, నీ తమ్మునికి పెళ్ళి అవుతుంది, నువ్వు వాళ్ళింటికి నీ అవ్వగారింటికి పోయినావు అనుకో, అప్పుడు తెలుస్తుంది ఆవు నీకు. రేపు నీకో మరదలు వస్తుంది, వచ్చినాక అది నడి మీదకి కాలుతుంది అంతా, అప్పుడు నీ తిక్క కుదురుతుంది, అప్పుడు నీ బల్బు అంగుతుంది. అప్పుడు నీ మరదలు మీ అమ్మను మీ బాపును నువ్వెట్లా నా అవ్వను నా అయ్యను చూస్తాను అట్లా చూసింది అనుకో, నీకు అప్పుడు తెలుస్తుంది అత్తమామ విలువ ఎట్లుండాలి ఇంట్లో అని. నాది తప్పైందండి, మీ కాళ్ళు మొక్కుతా. ఇప్పుడు లొల్లు పెట్టకండి, నా తప్పు నేను తెలుసుకున్నా. ఇప్పటి నుంచి అందరితో మంచిగా ఉంటాండి, ప్లీజ్ అండి. చల్ నువ్వు మారవే. ఇట్లా ఎన్నిసార్లు చెప్పినవే నాతోని? పంచాయతీ అప్పుడు అలా చెప్పినవే నాతోని. ఇంట్లో లొల్లు పెట్టుకున్నప్పుడల్లా నా తప్పైంది నా తప్పైంది. ఇప్పుడు తప్పైంది అంటానో మళ్ళీ 2 రోజులకు మర్చిపోతానో కథం ఏదావిది నీకు నువ్వే మళ్ళీ గొప్ప అనుకుంటానో. నీ బలుపై తంగుతలేదే షిట్టి. ప్లీజ్ అండి ఇప్పుడు పదండి ప్లీజ్, మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా అండి. నేను అత్తమ్మకి ఉన్ను